కలిగిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. మరి తన పితరులు వీళ్ళందరూ కలిసి దావీదు చేసే ఉద్యోగం ఏంటయ్యా అంటే, ఎందుకు పనికిరాని వాడని గొర్రెలు కాయటానికి కొన్ని గొర్రెలు అప్పగించారు దావీదుకి. హల్లెలూయా. ఆ గొర్రెలను ఆ పొలాన్ని అరణ్య ప్రదేశంలోకి తీసుకుని వెళ్ళి, ఆ పచ్చిక బయలు తీసుకుని వెళ్ళి మేపుతున్న వ్యక్తి దావీదు. హల్లెలూయా. ఆ దావీదు తన జీవితంలో ఈ మాట ఎలా అనగలిగాడు అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. హల్లెలూయా. తన స్థితిలో మరి చిన్ననాటి నుంచి దేవుని మీద ఆధారపడిన ఒక జీవితంలో నుంచి అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు. హల్లెలూయా. అనేక మంది నాకు దేవుడు ఎంతో తోడైనాడండి, మరి దేవుడు నాకు మరి నేను వెళ్ళే స్థలాల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడండి అని ఎన్నో సందర్భాల్లో కొన్ని మాటలు చెప్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ దేవుని ఎరిగిన వాడు, హల్లెలూయా, దేవుని బలాతిశయము ఎరిగిన దావీదు. హల్లెలూయా. దావీదు తన చిన్ననాటి నుంచి కూడా మరి దేవుని జ్ఞానము చేత తమ పితరులు చెప్తున్న మాటల యందు ఆసక్తి కలిగిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. ఆసక్తి కలిగిన వ్యక్తి కాబట్టే మరి గొర్రెలు కాసుకుంటున్న తన జీవితంలో ఉన్నత ఇచ్చాడు. అలా హెచ్చించడానికి గల కారణాలు చూసినట్లయితే తన జీవితంలో దేవుని ఎదుట ముందుగా దేవునికి ప్రాధాన్యతనిచ్చాడు. దేవునికి ప్రాధాన్యతని ఇచ్చిన వ్యక్తి. రెండవదిగా చూసినట్లయితే దేవుని యందు భయం కలిగిన వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి మరి జీవించాడని మనం చూసినట్లయితే చిన్ననాటి నుంచి కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. హల్లెలూయా. మరి కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే ఆ జీవితంలో మరి తన పితరుల జీవితంలో చేసిన మేలులు, అద్భుత ఆశ్చర్యకారాలు, ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దేవుడు అద్భుత ఆశ్చర్యకారాలు వారి పితరులు వివరిస్తుండగా మరి అవన్నిటిని కూడా ఆసక్తిగా ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆలకిస్తూ మరి దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు, ఇలాంటి సూర్య కార్యాలు చేశాడు, ఇలాంటి గొప్ప కార్యాలు చేశారని ఆ పితరులు చెప్తుంటే ఆ విన్న మాటలు మరి దేవుడు చూసి కాదు కానీ విని తన జీవితంలో మరి దేవునికి హృదయానికి దగ్గరగా జీవించిన వ్యక్తి దావీదు. హల్లెలూయా. తన జీవితంలో అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. లేమి కలగకుండా మన జీవితం ఉండాలి అంటే, మన జీవితం అభివృద్ధి పదములో ఉండాలంటే, మనం దేవునికి ఆశ్రయదుర్గముగా మరి దేవుడు మనకు ఆశ్రయదుర్గముగా ఉండాలి అంటే, దేవునితో మనము సత్య సంబంధం కలిగిన వారిగా ఉన్నట్టు ఎడలా మనకి ఏ రోజు కూడా ఉండదు. హల్లెలూయా. దావీదు తన జీవితంలో చూసినట్లయితే ఆయన ఉన్నతమైన స్థానంలో హెచ్చించాడని, నన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టిన వాడు నా దేవుడేనని అనేక పర్యాయాల్లో దేవుడినే కనపరిచాడు. హల్లెలూయా. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవా మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కాబట్టి దేవుడు స్పష్టంగా దావీదు భక్తులతో మాట్లాడుతూ కీర్తనకారుడు ఆ యొక్క మాటల నుంచి తన హృదయానుసారంగా రాసిన మాటలను బట్టి హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మన జీవితాల్లో లేమి మరి మన జీవితాల్లో ఏలుబడి చేస్తుందంటే మనకి దేవునికి మనము కాపరిగా మరి దేవుణ్ణి మనకి నిజరక్షణ ప్రతి వారము దేవుని మీద ఆధారపడిన జీవితంలో లేని విధానాన్ని బట్టే మనకి లేమి కలుగుతా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి సమయంలో దేవునికి సమయం ఇచ్చేవారిగా, ప్రతి సమయంలో దేవుని సన్నిధానంలో విజ్ఞాపనలు చేసేవారిగా, ప్రతి సమయంలో ఉదయకాల సమయం లేసి దేవుని ప్రార్థించే వారి జీవితంలో ఏ లేమి మీ జీవితంలో ఏలుబడి చేయదని వాక్యం సెలవిస్తుంది. దేవుని పాదాలు పట్టుకున్న వారికి ఆయన ఆశ్రయదుర్గంగా ఉండి ప్రతి ఇరుకు ఇబ్బందుల నుంచి లేవనెత్తగలవాడు కాబట్టి దావీదు తన జీవితంలో ఇరుకులు ఇబ్బందులు ఏలుబడి చేసినప్పటికీ, శత్రువులు తగినప్పటికీ, తన కుమారులే ఆయా శత్రువులై అయాను తను చంపాలని చూసినప్పుడు కూడా దావీదు తన జీవితంలో దేవుని ఆధారం చేసుకున్న వ్యక్తి కాబట్టి, దేవుని ఆశ్రయించిన వ్యక్తి కాబట్టి, దేవుని ఎంత శక్తివంతుడా గుర్తు ఎరిగిన వాడు కాబట్టి, దేవుని సన్నిధానంలో యథార్థముగా జీవించిన వ్యక్తి కాబట్టి అనేక పర్యాయాలు దావీదును మరి దేవుడు తప్పించినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. మన జీవితాల్లో అనేకమైన నిలబడి చేస్తున్నాయి. అనేక మంది మరి ఎన్నో మరి 10-15 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్న మన జీవితాల్లో కూడా అమ్మ ప్రార్థన చేయండి అంటే ఆచారపరంగా చేసే ప్రార్థన తప్ప మరి శక్తివంతంగా దేవుడు ఏమై ఉన్నాడో గుర్తెరిగి చేసే ప్రార్థన మన జీవితంలో కనబడతలేదు. హల్లెలూయా. అనేక సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కానీ దేవుని శక్తి గుర్తెరగక మరి దేవునిలో ఉన్న బలాన్ని అతిశయించక వారి బలం మీద ఆధారపడేవారిగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే మరి ఆయన యందు అతిశయిస్తారో, ఎవరైతే ఆయన యందు భయభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన త్రావ యందు నడుస్తారో నిత్యముగా వారు ఆశీర్వదించబడతారని దేవుని యొక్క లేఖనం
వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరయ్య, నా జీవితంలో లేమంటూ లేదు. హల్లెలూయా. జయ జీవితాన్ని నాకు ఇచ్చాడని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. మరి అలాంటి జయాన్ని మధ్యకాల సమయంలో మనం పొందుకోవాలంటే మనము ఉండాలి. పైకి భక్తి పరులుగా ఉండి లోన శక్తి లేని వారుగా ఉంటే మనకి కార్యాలు జరగవు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని దావీదు తన జీవితంలో హృదయపూర్వకంగా మరి తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలను ఆధారం చేసుకొని చెప్తున్న మాటలు అన్నమాట. హల్లెలూయా. మరి మన జీవితంలో ఏం కోదలను ఇక్కడ కూర్చున్న వారందరి కూడా మరి దేవుని సన్నిధానంలో రానున్న దినాల్లో అత్యధికంగా ఆశీర్వదించబడే వ్యక్తులుగా, దేవుని యెహోవాను కాపరిగా చేసుకునే ప్రజలుగా మనం నా స్వరము వినును నన్ను వెంబడించిన వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన కాపరి అయిన మనకి ఆయన మంచి కాపరి అయిన ఆయనను మనం వెంబడించేవారిగా, ఆయన స్వరము వినేవారిగా, ఆయన బలాతిశయము పొందువారిగా, ఆయన మీద ఆధారపడే వారి వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మన ఆధారము దేవుడై ఉండాలి. లోకంలో చూసినట్లయితే కొందరు రథములు బట్టి అతిశయపడతారు, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు. నేనైతే నా దేవుని యందు అతిశయపడతానని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. అనేక సందర్భాల్లో చూసినట్లయితే దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్న జనాంగము, దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్న దేవుని బిడలైన వారు దేనిని మనకి ఎక్కువ సమయం, దేనికి ప్రాధాన్యస్తున్నాము, దేనిని మనము ప్రేమిస్తున్నాము, శరీర కోరికలను ఆశిస్తున్నామా, లేకపోతే శరీర కోరికలను విషయంలో మనసానుసారంగా నడుస్తున్నామా, దేవుని కాపరిగా ఉన్న ఎడల, దేవుని స్వరముని వెరిగి ఆయనకు ఇష్టమైన బిడ్డగా నీవు జీవించిన ఎడల ఏ ఏలుబడి చేయదని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ అలా ఏలుబడి చేస్తున్న ఎడల ఇంకను నీ మీద యజమాని ఆత్మ పనిచేస్తుంది, ఇంకను నీ సాతాను యొక్క కార్యాలు కాడి కింద నీవు ఉన్నావని ఈ మధ్యాహ్న సమయంలో సూటిగా దేవుడు వాక్యము ద్వారా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇలా మధ్యాహ్న సమయంలో ప్రతి వారము సరి చేసుకునే స్థితిలో ఉన్నాం. దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏది మనకు కొదవగా ఉన్నది? మన కుటుంబంలో సమస్యలు మనకి కొదవగా ఉన్నాయా? మన జీవితంలో అప్పులు మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాయా? లేకపోతే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను మనం పొందుకోలేకపోతున్నామా? దేవుని దగ్గర ఉన్న కృపావరాలు మనం పొందుకోలేకపోతున్నామా? దేవుని సన్నిధానంలో దేవుని ఆధారం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు తన జీవితంలో అదే చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. హల్లెలూయా. లేమి ఎప్పుడైతే మనం దేవుని ఆశ్రయిస్తామో మన జీవితాల్లో ఏదైనా సరే, ఎలాంటి సమస్యలైనా, కొండలాంటి సమస్యలున్నా, బండలాంటి సమస్యలున్నా, ఎలాంటి మొండి బారిన సమస్యలు నీ జీవితంలో ఏలుబడి చేసిన వాటినన్నింటినీ తొలగించగా సర్వశక్తిమంతుడైన దేవుడు హల్లెలూయా మన దేవుడు. హల్లెలూయా. ఆయనని కరెక్ట్గా మనం ఎదిగిన ఎడల మనకు అన్ని కూడా ఆయన అనుగ్రహించగలిగిన దేవుడు. హల్లెలూయా. మనం ఆయన ఆనుకొని జీవించిన ఎడల ఆయన మన పక్షాన నిలిచి కార్యం చేయదు, గొప్ప కార్యాలు చేసే దేవుడు మన పక్షాన. అందుకనే దావీదు అంటున్నాడు, గాఢంధకార లోయలలో నేను సంచరించను, ఏ అపాయము నా యొద్దకు రాదు. నిజంగా మనం చూసిన పరిస్థితులు చూసినట్లయితే 2021 సంవత్సరంలో మనకంటే బలవంతులు, శక్తివంతులు, జ్ఞానం కలిగిన వారు, అధిక ధనం కలిగిన వారు ఈ రోజుల్లో లేరు. హల్లెలూయా. మనము సజీవంగా ఉన్నామంటే కేవలము దేవుని కృపే. ఇంక నువ్వు దేవునికి ఉపయోగపడాలని, ఇంక నువ్వు దేవుని పాత్రగా ఉండాలని, ఇంక నువ్వు దేవుని సన్నిధానంలో ఘనమైన పాత్రగాని ఉండాలని, నీ లేమిలన్నీ కూడా దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చి విలువైన దేవుని దగ్గర అనేకమైన బహుమానాలను పొందుకోవాలని దేవుడు ఇంకను 2021 యొక్క ఆగస్టు నెలలో ఈ తారీఖు ఈ తేదీ వరకు కూడా నువ్వు సజీవంగా ఉంచాడంటే దేవుని మహాకృపే. హల్లెలూయా. హల్లెలూయా. చూసినట్లయితే బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రావటం ఎంతో అరుదుగా ఉన్నది. హల్లెలూయా. మనము బయటకి ఇంట్లో నుంచి కాలు పెట్టిన ఎడల దేవుడు మనకి కాపరిగా లేకపోతే, దేవుణ్ణి మనం ఆశ్రయించిన వారంగా లేకపోతే ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మన ఆలోచనలు ఎన్నో విధాలుగా ఉంటాయి. మన ఆలోచనలు పిల్లల మీద ఉంటాయి, మన ఆలోచనలు మన సమస్యల మీద ఉంటాయి, మన ఆలోచనలు ఎన్నో విధాలుగా ఉంటాయి. కానీ దేవుని మనం ప్రార్థన చేసి ఆయన చిత్తానికి మనకు అప్పగించుకున్న వారిగా, ఆయన మనకి కాపరిగా ఉన్నాడని మనం గుర్తెరిగిన ఎడల, ఆయన కాపరి ఎలాంటి వాడై ఉన్నాడంటే స్పష్టమైన జీవ జల ఓట యొక్కకు నిన్ను నన్ను నడిపించేవాడు. హల్లెలూయా. ఆ జీవము గల ఓట యందు నీవు జీవించిన ఎడల జయ జీవితము తప్ప అపజయము నీలో కలగదు. హల్లెలూయా. ఒకవేళ అపజయపు అంచు మెట్టు మీద నీవు ఉన్నావు అంటే ఇంకను నీ యొక్క మన జీవితంలో ఏదో ఒక దేవునికి ఆయా ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, లేకపోతే శరీర కోరిక ఆశలు ఏదైతే నీ మీద ఏలుబడి చేస్తున్నాయో, ఇంకా ఆ ఏలుబడిలో ఉన్నామని ఈ మధ్యాహ్న సమయంలో మనం తెలుసుకోవాల్సిన
ఉన్నాం. హల్లెలూయా. యెహోవా నా కాపరి, ఆయన కాపరి అయినాడు కాబట్టి దావీదు జయ జీవితాన్ని పొందగలిగాడు. హల్లెలూయా. మనం కూడా అలాంటి జయ జీవితాన్ని పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసినట్లయితే గాఢంధకారమైన సమస్యల సుడిగుండాల నుంచి, ఎన్నో అపాయాల నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక సందర్భాలు చూసినట్లయితే దేవుడు మనకి ఏమీ చేయలేదని కొన్ని సందర్భాల్లో మాట తేలిగ్గా చెప్పగలుగుతున్నాం. కానీ దేవుని నువ్వు ఆశ్రయదుర్గముగా, దేవుని నీకు కాపరిగా ఉన్నాడలా, నేను ఇప్పటి వరకు సజీవంగా ఉన్నానని కేవలం నీ కృపని ఎంతమంది మనం దేవుని స్తుతించగలుగుతున్నాం. హల్లెలూయా. అనేక పర్యాయాలు కరోనా వస్తే 3 లక్షలు అయ్యాయి. అనేక మంది బాధలు పడేవాళ్ళని చూస్తున్నాం. అనేక రోగాలతో బాధపడేవాళ్ళని చూస్తున్నాం. కానీ దేవుని సన్నిధానం, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, ఆయన యందు అతిశయపడేవారు, ఆయన యందు ఆనందించేవారు, ఆయన యందు ఆయన బలమును ఎతికేవారు ఎడలా దేవుడు అత్యధికమైన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు చెప్తున్న మాట, యెహోవా మనకి కాపరిగా ఉన్నాడు కాబట్టి, ఆయన మన తండ్రి అయి ఉన్నాడు కాబట్టి, ఆయన పరమదేవుడు అయిన ఎరిగి మనం ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ కూడా నీ లేములేమున్నాయో ఈ మధ్యాహ్న సమయంలో దేవుని పాదాలు పట్టుకుని అడిగిన ఎడలా సమస్తము నీ లేములు కొదవులన్నీ తొలగించి అయా జయ జీవితమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. దావీదుకు ఆశ్రయదుర్గం ఉన్న దేవుడు, శత్రువు నుంచి తప్పించిన దేవుడు, గొలియాతు కొండలాంటి అయానంతటి బలమైన ఆ యొక్క గొలియాతును యుద్ధంలో జయించి జయ జీవితాన్ని ఇచ్చిన దేవుడు, మన పక్షమున మన కార్యమును గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ దేవుని సన్నిధానం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడలా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన అనుభవం కూడా మనం కట్టుకునేడలా దేవుడు అనేకమైన విజయాలు గుండా మనం నడిపిస్తుంటాడు. హల్లెలూయా. ప్రతి దినము కూడా ఎవరైతే దేవుని పాదాలు పట్టుకుంటారో వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. నువ్వు వెళుతున్న మార్గాల్లో దేవుడు తోడయుండి క్షేమాభివృద్ధిని కలిగజేస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పని పాటల్లోనూ దేవుడు ఆశ్రయదుర్గమని తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడలా నీకు ఏ కొదువులు ఉండవు. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, మన జీవితాల్లో లేమిలు మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాయంటే ఇంకనూ మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇచ్చేవారిగా లేము. హల్లెలూయా. ఇంకనూ మన జీవితాల్లో ఏదో ఒక మన మనసులో మన జీవితాల్లో ఏదో ఒక దేవునికి ఆటంకకరమైన క్రియలు కార్యాలు మన జీవితంలో ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ తీసివేసుకునే వారిగా నేనైనా ఎవరైనా చెప్పేవారైనా ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న ప్రతి వారి కూడా నా కొదవలేంటో నేను జ్ఞాపకం చేసుకునేవారిగా, నేను ఏ కొదవ కలిగి ఉన్నానో, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, నా దేవుని యొక్క మొరపెట్టే స్థితిలో నేను ఉన్నాయడలా దేవుడు నిశ్చయముగా రానున్న దినాల్లో అత్యధికమైన స్థానము నుంచి నా కొదవలు తీర్చి దేవుడు ఉన్నతమైన స్థానము ఉంచే దేవుడు. కాబట్టి ప్రతి వారము దేవుని పాదాలు పట్టుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎంత ఎక్కువగా ఆరాధిస్తామో, దేవుణ్ణి మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో, దేవుని ఎంత సమయాన్ని దేవుడు మనం కేటాయిస్తామో అవన్నీ కూడా తన త్రాసులో వేసి లెక్క చూసి నీకు అనేకమైన రీతిగా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా, కనీసం వారంలో కూడా ఎక్కడెక్కడెక్కడే ఉంటూ దేవుని మందిరంలో కాలు పెట్టకుండా నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి, నాలో ఉన్న కొదవలు పోవాలి, నాలో ఉన్న బాధలు పోవాలి, నాలో ఉన్న అప్పులు పోవాలి, నాలో ఉన్న రోగాలు పోవాలని నీవు అతిశయపడి ఆలోచిస్తున్నావే తప్ప దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఆలోచన ఎలా ఉన్నదో, నీ పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉన్నదో ఆయన చిత్తానికి అప్పగించే స్థితిలో ఎప్పుడైనా మనం ఆలోచించామా? హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలోనైనా దేవుని ఆధారం చేసుకునే స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదయ్యా, సంతోషకరంగా ఉన్నానని దావీదు సెలవిస్తున్నాడు. అలాంటి జయ జీవితాన్ని నీవు నేను పొందుకోవాలని ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది మాటలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మన కొదవలు ఏమై ఉన్నాయో నీకు తప్ప ఎవరికి తెలియదు. నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావో నీకు తప్ప, దేవునికి తప్ప ఎవరికి బయట వారికి తెలియదు. నీ హృదయం దేవునికి ఎలాగున్నదో నీకు నువ్వు దేవునికే తెలుసు. ఆ దేవుడే దిగి వచ్చి ఒకవేళ నిన్ను సరి చేస్తే అది ఎంతో భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రేమామయుడికి దేవుడు కాబట్టి మనకు ఆయన ఎడల మనము తగ్గింపు జీవితాన్ని కలిగిన వారంగా, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, నేను ఆయన చిత్తానికి అప్పగించే, ఆయన గొర్రెని నేను ఆయన స్వరమును వినాలి, ఆయన జీవవాక్యాన్ని ఆ మాటల యందు నేను ఆసక్తి జీవించాలి. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన సత్యవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు అయినాడు. కాబట్టి ఆ రీతిగా నేను జీవించిన ఎడల నాకు ఏ కొదవులు ఉండవని దేవుడు సెలవిస్తుండగా ఆ బ్రతుకు నేను బ్రతకాలయ్యా, అలాంటి ఆశించాలయ్యా, అలాంటి జీవితం కొద్ది దినాలు అలాగా బ్రతక
చెప్తున్నాడు పౌలు. ఒక్కసారి దేవుడు ఆయన అయా బర్నబా బలపరిచాడు, మరలా వెనక తిరిగి చూడలేదు, జయ జీవితాన్ని నేను పొందానని సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. అలా పౌలు వలె దేవుణ్ణి ఆయన స్వరము ఒక్కసారే విన్నాడు. ఒక్కసారే సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావని ఒక్కసారే దేవుని స్వరం విన్నాడు. ఆయన స్వరం విన్నాడు. ఆయన స్థితి మారిపోయింది. క్రూరుడు, హింసకుడు, దూషకుడు, హానికరుడు, అనేక మంది విశ్వాసులు దేవుని బిడ్డలను చంపిన వ్యక్తి ఆయన దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో తన స్థితి మారిపోయి, తన పాప స్థితి విడిచిపెట్టి, తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి, తన గర్వాన్ని విడిచిపెట్టి దేవుని పాదాల మీద పడి సావడానికి సిద్ధమైన వ్యక్తి హల్లెలూయా పౌలు. అలాంటి జీవితాన్ని జీవించాడు కాబట్టి జయ జీవితాన్ని పౌలుకి ఇచ్చాడు. సింహాసనం మీద కిరీటం నాకు నేను పొందుకున్నానని గర్వంగా ఆయన చెప్తున్నాడు. అలాంటి జీవితం జీవించాలని ఆశపడుతున్నాడు. దేవుడు న్యాయవంతుడు, దేవుడు సత్యవంతుడు. ఆయన కాపరి, నువ్వు ఆయన అంగీకరించిన బిడ్డవి. ఆయన స్వరము నువ్వు వినాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ముచ్చరించాలని దేవుడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి వారం మన జీవితాలు మనం సరి చేసుకుందాం. ఏ స్థితిలో ఉన్నాం? ఒకవేళ మన సమస్యలు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, సమస్తము గల దేవుడు, మాట చేత సృష్టిని కలగజేసిన దేవుని యందు నమ్మకంగా ఆయన్ని ఆశ్రయించిన ఆయన మనకు కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడని దావీదు సెలవిస్తున్నాడు. ఆటంకాలు ఎదురైనప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అన్నింటి నుంచి కూడా దాటింపజేసిన దేవుడు మన జీవితంలో కూడా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఇరుకులు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, పిల్లలు మన మాట వినప్పటికీ, లేకపోతే భర్త భార్య మాటలు వినప్పటికీ, భార్య భర్త మాట విన్నప్పటికీ దేవుని సన్నిధానంలో నువ్వు పూజించే వ్యక్తిగా ఉన్నాయడలా, దేవుని కొరకు నువ్వు ఆయా దేవుని ఆశ్రయించిన వ్యక్తి అడలా, దేవుని కొరకు ఆయా యెహోవా నువ్వు కాపరిగా ఉన్నావు, నాకు తోడై ఉన్నావు, నిన్ను నేను ఆశ్రయించానయ్యా, నిన్ను నిజరక్షకునిగా అంగీకరించానయ్యా, నేను నీ బిడ్డనయ్యా అని దేవుని సన్నిధానంలో ఎవరైతే తీర్మానం కలిగి జీవిస్తారో ఆ రీతిగా దేవుని సన్నిధానం పాదాలు పట్టుకొని దేవుడు నిత్యంగా వారి ప్రార్థన ఆలకించి రానున్న దినాలు అనేక అద్భుత రీతిగా నీ లోటుని యావత్తు తీర్చి, నీ బాధలన్నింటినీ తొలగించి సంతోషకరమైన జయ జీవితాన్ని అనుగ్రహింపజేసే దేవుడు. దేవుని పట్టుకొని నడుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. జ్ఞానబాబు బలంగా ప్రార్థన చేయండి అమ్మా. మంచి జ్ఞాపశక్తి, మంచి ఆత్మాభిషేకంతో ఇంకా వాడబడాలని ముందు భార్య చేయాలి. దీనం బాగా చేస్తే జ్ఞానబాబు వాడబడతాడు. మనం ఎంత చేసినా ఎవరు చేయాలి ప్రార్థన? ముందు ఎవరు బాగా చేయాలి? దీనమ్మ చేయాలి. భర్త వాడబడాలంటే ప్రతి పురుషుడు వెనకే విజయం వెనకే ఎవరిది? అప్పులైతే వాళ్ళ తప్పు, విజయం అయితే బాగుంది. అప్పులైతే మాత్రం నువ్వే చేసావు, నాకే సంబంధం, నాకేమైనా పెట్టావా అంటారు. అదే విజయం సాధించి మీ ఆయన గొప్పవాడు, మీ ఆయన ఎక్కడంటే నేనే తోసి పంపించాను, నేనే అడిగి పంపించాను, నేనే అంటాడు. అవునా కదా? సరదా కన్నా సరే ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ వెనకాల ఉండదంట. చిట్టితో పొట్టితో మొత్తం చూసేస్తుంది. ఏదేమైనా ఆత్మ సంబంధమైన సేవకులు వాడబడుతున్నారంటే దాని వెనకాల పాశ్రమలు కారణము. అర్థమవుతుందా? నేను చూసిన దాంట్లో సాక్ష్యం చెప్తున్నాను. అనేక మంది సేవకులు వాడబడుతున్నారంటే దాని వెనకాల స్త్రీ పాత్ర, తల్లి పాత్ర, భార్య పాత్ర, పాశ్రముగా ఆవిడ చేసిన వెనకాల ప్రోత్సాహ పాత్రే సేవకులు వాడబడింది. వాళ్ళు ఇష్టానుసారి ఎక్కడ పడితే అక్కడ సేవకు వెళ్ళిపోయి, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి, ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్ళిపోయి, ఏ దేశం పడితే ఆ దేశం వెళ్ళిపోతే ఇల్లుని చక్కబెట్టేది ఎవరు? ఇంట్లో కూడా చక్కబెట్టేది ఎవరండి? అవునా కదా? అబ్బా పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారు బో అంటారు. కానీ దాన్ని వెనకాల నడిపించేది ఎవరు? టయానికి టీలు కాఫీలు ఇచ్చి, టయానికి భోజనం పెట్టి, టయానికి బలపరిచి, బలహీనంగా ఉన్నాడు బలపరిచి అన్ని రకాలుగా ప్రోత్సహించేది ఎవరు? భార్య. అలాంటి భార్యలు ఏమవుతుంది? చెప్పడం కూడా పాశ్రమంలో ఏమిస్తాం నేనైతే చెప్తా, మా పాశ్రమ్మ ఆ సంఘానికి వెన్నుముక లాంటిది. మా పాశ్రమ్మ నేను ధైర్యంగా చెప్తా, ఆ సంఘానికి వెన్నుముక లాంటిది. ఈరోజు ఆయన నిలబడ్డాడంటే మా పాశ్రమే
కారణం అని నేను నిస్సందేహంగా ఇక 100 మంది కూడా చెప్తారు, 1000 మంది కూడా చెప్తాను. ఇక నేను నిలబడుతున్నా అంటే కారణం కూడా మీ అందరూ ప్రార్థన. ఎవరు ప్రార్థన? సంఘస్థులైనా మీ అందరి ప్రోత్సాహం కారణం ప్రార్థన. కాబట్టి ఈరోజు ఇక్కడ కొద్దిగా నిలబడతాను. గొంతు కొంచెం బాగా స్ట్రైన్ అవుతుంది, నేను ఎక్కువ సమయం తీసుకోలేను, కానీ ఒక మాట చెప్తే నేను ముగిస్తాను. ఆయన చెప్పారు ఏ వాక్యం? యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. మంచి కాపరి తన గొర్రెలకి ఏ కొదువ రాకుండా చూసుకుంటాడు. లోకపరమైన గొర్రెలు తీసుకెళ్లే కాపరి వాటికి ఆహారం ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడు? పచ్చిగా ఎక్కడుందో కొంచెం దూరమైన ఎక్కడైనా సరే సమృద్ధిగా ఉన్న చోట, పచ్చిగా ఉన్న చోట ఆ గొర్రెలన్నీ కూడా కడుపు నిండా తినే చోట తీసుకెళ్ళి పెడతాడు. అవునా? కొద్దిగా ఉన్నది తీసుకెళ్ళు. మంచి కాపరి తన గొర్రెల్ని బాగా పచ్చిగా ఉన్న చోటకెళ్ళి మేపాలని కోరుకుంటాడు. అంటే లోకపరమైన కాపరి నేను చెప్తున్నా. మంచి కాపరి తన గొర్రెల్ని సంరక్షిస్తాడు. ఎక్కడ పడితే పోనివ్వడు, ఎలా పడితే అలా పోనివ్వడు. గొర్రెలు, దేవుడు చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. గొర్రెలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాపరి స్వరాన్ని బట్టి నడుస్తాయి. కానీ మీలో ఎవరైనా సరే హాయ్ హాయ్ ఉష్ అన్నా సరే కదలవు మెదలవు. కానీ కాపరి ఒక్కసారి అదిరించి హాయ్ ఉష్ హాయ్ అన్నాడు కానీ భాషలో వెంటనే కాపరి వెనకాల గొర్రెలన్నీ కూడా వెంట వెళ్ళిపోతాయి. ఏ గొర్రె కూడా పక్కకి అటు ఇటు తప్పిపోదు. ఒకవేళ తప్పినా గొర్రెల కాపరి అదిరించి కసురుకుంటే వెంటనే మన మందలోకి చేర్చబడతాయి. గొర్రెల స్వరాన్ని కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయి. కాబట్టి పచ్చిగా ఉన్న చోటకి, సమృద్ధిగా చోటకి, ఆహారం కడుపు నిండా నింపే చోటకి ఆ కాపరి తీసుకెళ్తాడు. అలాగే పరమ కాపరి యెహోవా నా కాపరి, నాకు లేమి కాదంటే ఇంట్లో ఎవరైనా సరే లేమి అంటే కొదువ. ఒకవేళ ఆర్థికంగాని కొదువు ఉండొచ్చు, ఆత్మీయంగాని కొదువు ఉండొచ్చు, ఇంట్లో తినటానికి లేకపోయినా కొదువు ఉండొచ్చు, ఒకవేళ గర్భఫలం లేని కొదువు ఉండొచ్చు, ఏ సంతోషం సమాధానం లేని కొదువు ఉండొచ్చు. అన్ని ఉన్నా సరే ఇంట్లో సమృద్ధిగా భార్యాభర్తలు కలిసి భోజనం చేయలేని కొదువు ఉండొచ్చు. ఏదో ఒక లేమి, ఏదో ఒక కొదువు అని ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు నువ్వు కాపరిగా చేసుకుంటే, ఆ ఇంటికైనా కాపరిగా ఉంటే ఆ కొదువ తీర్చబడుతుంది. ఆ కొదువ తీర్చబడుతుంది. లేమి అంటే ఒక కొదువ. లేమి అంటే కొదువ. ఉదయ కాలం లేసి మీ ఇంట్లో టీ పెడతాను చూస్తే ఏముంటుంది? కొదువ. లేమి టీ పొడి, పంచుతార. ఏమయ్యో టీ పొడి లేదు పట్రా, ఏమంటుంది మా శ్యామలమ్మ? ఏమయ్యో టీ పొడి లేదు పట్రా, ఏమయ్యో ఏంటి టీ అయిపోతుంది పట్రా, ఏమయ్యో 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 అంతే. ఎవరైనా అడిగేది అంతే కదా. జాన్ బాబు చట్నీ అయిపోయింది పట్రా, అదేనా అడిగేది మీరు? అంటే ఏది అయిపోతుందో, ఏది కొదువుగా ఉందో అది కావాలని అడుగుతాం. అలాగే నీ ఇంట్లో ఏది కొదువుగా ఉందో, ఏది లేమిగా ఉందో, ఏది నువ్వు ఇబ్బంది పడుతున్నావో దాన్ని దేవుడు కాపరిగా నీకు తోడుగా ఉంటే ఆ కొదువ తీర్చబడుతుంది. నువ్వు దేవుడిని అడగాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు కాపరిగా చేసుకున్న జనులు, దేవుడిని తమ సొంత రక్షణగా చేసుకునే జనులు ధన్యులని వాక్యం చెబుతుంది. కాబట్టి నీ జీవితంలో దేవుడు తోడుగా ఉంటే, ఆయన కాపరిగా ఉంటే ఆయనకి ఏ కొదువ కొరత ఉండదు. అర్థమవుతుందా? ఏ కొదువ కొరత ఉండదు. కానీ కాపరిగా ఉన్నాడా? కాపరి అంటే ఏంటి? గొర్రెలు కాపరి మాట వింటాయి. ఎప్పుడు నీ కొలువు తెరచబడుతుంది ఊరిది దగ్గర కాపరి అంటే వచ్చేస్తాను కాదు. కండిషన్ అప్లై. ఆయన కాపరిగా నీకు ఉండాలి అంటే, నీ కొలువు తీర్చబడాలి అంటే మొట్టమొదటి గొర్రె ఏం చేయాలి? కాపరిని వెంబడించాలి. కూర్చో కూర్చో, రెండో మాట ఉండకూడదు నీకు. కూర్చో, 5 నిమిషాలు టైం ఇక్కడ కూర్చో. ఆయన్ని వెంబడించాలి. గొర్రెలు కాపరిని వెంబడితే పక్కకి వెళ్ళిపోతాయా? ఎక్కడ చెప్పండి, టైం అవుతుంది. కాపరిని గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి. నువ్వు నేను దేవుడిని వెంబడించే వారంగా ఉండాలి. కాపరిగా ఆయన్ని కొదువు తీర్చాలంటే, కాపరిగా నీ లేమి తీర్చబడాలంటే మొట్టమొదటిగా దేవుడిని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా ఉండాలి. దేవుడి క్రమాన్ని పాటించే వ్యక్తిగా ఉండాలి. అలాంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వారి లేమి తీర్చబడుతుంది. నా ఇంక చూడండి, పిల్లలైతే కాదు, నా ఇంక చూడండి, నా ఇంక చూడదు, నా ఇంక చూడు.
లేమి తీర్చబడుతుంది. రెండోది, గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి స్వరాన్ని వింటాయి. ఎవరు పడితే వాళ్ళ స్వరాన్ని, ఎవరు పడితే వాళ్ళ గడ్డిని మెయ్యదు. కాపరి వెనక వెంబడిస్తాయి. యేసు ప్రభుని, దేవుడి వాక్యాన్ని నువ్వు నేను వెంబడించాలి. కాపరి స్వరాన్ని వింటాయి. ఏ స్వరం పడితే ఆ స్వరం వాటికి పడవు. ఏ స్వరం పడితే ఆ స్వరాన్ని వినవు. నీకు సిద్ధపరిచిన కాపరి నీ సంఘానికి, ఇక్కడ నీ సేవకురాలుగా సిద్ధపరిచిన స్వరాన్ని వినాలి. ఇక్కడ ఈ సంఘములో సేవకురాలు స్వరాన్ని నువ్వు వినాలి. దేవుడు ఏ వాక్యం అందిస్తున్నాడో, ఏ మాట చెబుతున్నాడో, ఏ వాక్యం ఆ స్వరం వినగల చెవి నీకు ఉండాలి. అప్పుడే నీ లేమి తీర్చబడుతుంది. ఎప్పుడు ఆ లేమి తీర్చబడుతుంది. మూడవది, కాపర్ని అనుసరిస్తాయి, వెంబడిస్తాయి. తప్పిపోయినప్పుడు కాపరి అదిలిస్తాడు, బెదిరిస్తాడు. ఒక వీలైతే తరబెట్టి ఒకరు మొట్టికి వెళ్తాడు. ఇప్పుడు గొర్రెలన్నీ ఒక చాటికి వెళ్తా ఉంటాయి. కొన్ని గొర్రెలు మూర్ఖపు గొర్రెలు, పొగరబోతు గొర్రెలు పక్కకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఇలా వెళ్తుంటే కొన్ని వెనకాల ఉంటాయి. కొన్ని ఆ గడ్డి ఈ గడ్డి వేసుకుంటే ఆ విధంగా తప్పిపోని అనుకో, ఈ గొర్రెలన్నీ వెళ్ళిపోతే వాడికి దారి తెలియదు. ఈ గొర్రెలన్నీ వెళ్ళిపోతే వాటిని ఏమైపోతే తెలియదు. తప్పిపోతే మళ్ళీ మందలోకి చేర్చబడవు. కాబట్టి కాపరి ఏం చేస్తాడు? ఏ గొర్రెలన్నీ వెనకాల వెళ్తుంటే ఏ గొర్రె తప్పిపోయిందో, ఏ గొర్రె బలహీనంగా ఉందో, ఏ గొర్రె ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా, అదే కాపరి మాట వ్యతిరేకంగా వెళ్ళిపోతుందో ఆ గొర్రెని పట్టుకుంటాడు. మళ్ళా మందలోకి చేరుస్తాడు. మందలో తీసుకెళ్ళాడు. అయినా సరే తప్పిపోతుంటే ఒక రోజు కర్ర తీసుకుంటాడు, వీగుతాడు. ఆ దెబ్బతినైనా సరే ఆ గొర్రె మందలోకి చేర్చబడుతుందని. ఒక రోజున ఒక గొర్రెల కాపరి మందను తీసుకెళ్తున్నాడు. బాగా వినండి. మంది తీసుకెళ్లి రోజు గట్టు మీద మేపుతున్నాడు. ఒక పొలంలో మేపుతున్నాడు. ఈ గొర్రెలన్నీ పొలంలో తింటుంటే ఒక గొర్రె పిల్ల మాత్రము గట్టు అవతలకెళ్ళి తింటుంది. గట్టు అవతల తింటుంది. ఆ గొర్రె పిల్ల అంటే కాపరికి చాలా ఇష్టం. తన రొమ్మ భుజాలు ఎక్కించుకొని చక్కగా తీసుకెళ్లేవాడు. అదంటే ఎంతో ప్రేమ. ఆ గొర్రె ఆ ప్రేమని అపార్థం చేసుకుని, ఆ ప్రేమని తక్కువగా చేసుకుని, ఈ గొర్రెలన్నీ ఎక్కడంటే నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళి తింటానని ఆ గొర్రె అటు తింటుంది. 2 సార్లు 3 సార్లు కాపరి చెప్పాడు, నువ్వు అక్కడ తినకూడదు, వీళ్ళ మధ్యలో తినాలి, అక్కడికంతా అపాయం ఉంటది, ఏ తోడేలో ఏ సింహవాణి తినేస్తుంది, కాబట్టి ఇక్కడ తిను, ఈ గొర్రె మధ్యలో ఉండు, నేను చూస్తానంటే. అయినా సరే కాపరి మాట లెక్క చేయక ఆ గొర్రె అటువైపుకి వెళ్ళి గొట్టవతల తింటూ ఉండేది. ఒకరోజు చూసి కర్ర తీసుకుని, తన దగ్గర దుడ్డు కర్ర తీసుకుని కాలు మీద కొట్టాడు గట్టిగా. కాలు మీద కొట్టంగానే కాలు విరిగి కుయ్యి కుంటుకుంటూ గొర్రె మనకు వచ్చింది. గొర్రెల ముందరకు వస్తే ఒక రోజున గొర్రెలతో కలుసుకుంటూ కుంటుకుంటూ నడుస్తున్న ఆ గొర్రెని చూసి అడిగారు గొర్రెల కాపరిని, అయ్యా ఆ గొర్రె ఎందుకు కుంటుతుంది అంటే నేనే కొట్టాను అన్నాడు. అప్పుడు ఆమె అంది, ఒక ఆవిడ అడిగింది, ఆ గొర్రె అంటే నీకు చాలా ఇష్టము కదా, ఆ గొర్రె అంటే నీకు ఎంతో ప్రేమ కదా, రొమ్మును ఆనించుకుని భుజాన పోసుకుని తీసుకెళ్లే గొర్రె కదా, కొట్టడానికి నీకు ఎలా మనసు ఒప్పిందయ్యా, ఎలా కొట్టగలిగావయ్యా అని అడిగితే అప్పుడు గొర్రెల కాపరి అన్నాడు, ఈ గొర్రె అంటే నాకు ప్రేమ, ఈ గొర్రె అంటే నాకు చాలా ఇష్టం, అందుకే కొట్టాను. ఎందుకో తెలుసా? గొర్రెలన్నీ ఇక్కడ తింటే ఆ గొర్రె ఎక్కడికో వేసింది, అక్కడ ఏ క్రూరముకు వస్తుందో, ఏ తోడేలు వస్తుందో, ఎప్పుడు ఏ ఆపద వస్తుందో దానికి తెలియదు, నాకు తెలుసు. మాట వినకపోతే తన ప్రాణమే పోగొట్టుకుంటుంది. కాబట్టి ఈ రోజున నాకు బాధ కలిగిన ఒక దెబ్బ కొట్టానే తప్ప అది దాన్ని వదిలేయటానికి నాకు మనసు లేదు. నేను వదిలేస్తే దానికి జీవితము ఎక్కడ ఏ క్రూర మృగానికి ఆహారము అయిపోతుంది. కాబట్టి మంచిగా 4 సార్లు చెప్పాను, 5వసారి దెబ్బ కొట్టి చెప్పాను. ఇప్పుడు ఎవదో, ఇప్పుడు దెబ్బ తగిలింది కాబట్టి, నొప్పి తెలిసింది కాబట్టి ఇంకోసారి గట్టు మీదకి వెళ్ళదు అన్నాడు. ఈ రోజున దేవుడు కాపరిగా నన్ను చేస్తున్న పని అదే. ప్రేమతో చెబుతాడు, బుద్ధి చెబుతాడు, సేవకులతో చెబుతాడు, ఇరుగు పొరుగు వరకు చెబుతాడు. కానీ మాట వినకపోతే ఎరగొట్టి చెబుతాడు. ఎందుకో తెలుసా? నీ ఆత్మ ఈ లోకంలో పడిపోకూడదు, నీ ఆత్మ ఈ లోక నాశనానికి వెళ్ళకూడదు, నీ ఆత్మ ఏ శాతానికి బందీ ఇవ్వకూడదు, ఏ పాపములో కూడా నువ్వు పడకూడదు. కారణం ఉద్దేశంతోనే దేవుడు నయాన్నో భయాన్ని చెబుతాడు తప్ప ఎరగొట్టాలి పడగొట్టాలి ఉద్దేశము కాదు. దేవుడు మనల్ని సృష్టించింది నాశనాన్ని చేయడానికి కాదు, నన్ను సృష్టించింది శపించడానికి కాదు, ఆశ్రయించబడటానికే. కానీ ఆశీర్వాదము దేవుడి దగ్గర ఉంటే వస్తుంది, కాపరి దగ్గర ఉంటే వస్తుంది, కాపరి దొడ్డిలో ఉంటే వస్తుంది. నీ ఇష్టానుసారంగా పోతే కాదు.
నీ ఇష్టానుసారంగా పోయి చిక్కుల్లో పడతావు, ఆపదలో పడతావు, క్రూర మృగాలకి ఆహారం అయిపోతావు. ఈ రోజున అదే మాట చెప్తున్నారు తల్లిదండ్రులు, యవనస్తులకు చెప్తున్నారు. అమ్మా ఇగో టైం అయితే ఇంటికి రా, టైం అయితే ఇంటికి రా, కాలేజీకి వెళ్ళావు ఇంటికి రా, పనికి వెళ్ళావు ఇంటికి రా అంటే వీళ్ళు సరదాలని, సినిమాలని, డిబేట్లని, సోషల్ మీడియా అని, బాయ్ ఫ్రెండ్స్ అని అడ్డదిడ్డంగా తిరిగేసి ఎక్కడ చిక్కుల్లో పడుతున్నారో, ఎక్కడ పడుతున్నారో, ఏ క్రూర మృగానికి బలైపోతున్నారో తెలియట్లేదు. ఈ రోజున బలైపోతున్నారో తెలియట్లేదు ఆడపిల్లలు ఈ రోజున. ఎట్లా మొన్న ఒక అమ్మాయి గుంటూరులో నడి రోడ్డు మీద పొడిచి చంపాడు. అందరూ చూస్తుండగానే పట్టపగలి పొడి చంపేశాడు. ఎందుకు వచ్చింది? 25 ఏళ్ళ అమ్మాయి వయసు పెద్దది, అబ్బాయి వయసు చిన్నది. కానీ అమ్మాయి బాగా చదువుకుంది. వాడు 10th క్లాస్ వాడు. ఆఫ్టర్ 10th క్లాస్ వాడు బీటెక్ బీకామ్ చదువుకుంది. అమ్మాయి అఫీషియల్ గా చదువుకుంది, సోషల్ మీడియాలో పరిచయం అయింది, ఫోన్ ద్వారా పరిచయం అయింది. అలా నన్ను ప్రేమించు అన్నాడు. నేను నిన్ను ప్రేమించలేను, నేను నిన్ను ప్రేమించనని చెప్పింది. నడి రోడ్డు మీద పొడిచి పారేశాడు, చచ్చిపోయింది. ఎక్కడికి వెళ్తుంది? మాట వినక, తల్లిదండ్రుల మాట వినక యువత చెడిపోతుంది. తల్లిదండ్రుల మాట వినక వాళ్ళ దేహాల్ని అపరిశుద్ధంగా చేసుకున్నారు. తల్లిదండ్రులు మోసం చేసి తల్లిదండ్రుల మాట వినక వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు వద్దమ్మా, వద్దు, వాడితో నీకొద్దు, వాడితో నీకు పెళ్ళొద్దు, వాడితో మంచోడు కాదమ్మా, ఆడకు తిరగొద్దమ్మా అంటే వాడే కావాలి, వాడే రాకుమాడు, వాడే గీకివిడు, ఆడు గోకేదాకా గీకివిడే, ఆడు గోకేదాకా గీకివిడే. తర్వాత నెల 2 నెలలైనా పోతుంది అమ్మా, అప్పుడు కొట్టాలి మొహం మీద. వేసుకున్నావు కదే పోవాలి. చెప్పినప్పుడు తెలియదా? వాడు మంచివాడు. తల్లిదండ్రుల కంటే నీకు తెలుసా మేలు? సేవకుల కంటే నీకు తెలుసా మేలు? దేవుడి కంటే తెలుసా మీకు మేలు? ఈ రోజు చెప్పిన మాట వినక లేమి, కొదువ, అసంతృప్తి, అసందర్భం తెచ్చుకుని కుటుంబాలుగా పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు తప్పు. నీకంటే నీకు భవిష్యత్తు అంటే దేవుడికి బాగా తెలుసు. ఆయన ఆరచేతుల్లో చెప్పుకున్నాడు భవిష్యత్తు. నీ తల్లిదండ్రుల కంటే నీకంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉండాలో దేవుడు తన ఆరచేతుల్లో చెప్పుకున్నాడు. కానీ ఆయన చిత్తానికి లోపడక, ఆయన మాట లోపడక మన ఇష్టానికి మనం లాగేసుకుంటున్నాం. కన్న పిల్ల తల్లిదండ్రులైన మీరు మీ పిల్లకి ఏ చెత్త పడితే చెత్త పెట్టరుగా, మంచి ఆహారం పెడతారుగా. మరి తండ్రి అయిన దేవుడు తన బిడ్డలని నీకు నాకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటాడు, మంచి భోజనం పెట్టాలనుకుంటాడు, మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటాడు, మంచి ఇల్లుని ఇవ్వాలనుకుంటాడు, మంచి భర్త అనుకుంటాడు, మంచి భార్యని ఇవ్వాలనుకుంటాడు. ఎందుకని మీ ఇష్టానికి మీరు చేసుకుని నాశనానికి వెళ్ళిపోతున్నారు? కుటుంబాలకి ఎలా పాడు చేసుకున్నారు? ఈ రోజున అంతా అయిపోయిన తర్వాత దేవుడా ఏం చేశావు? దేవుడా నీ ప్రార్థన చేస్తున్నా ఏం చేసావు అని విలపిస్తున్న కుటుంబాలు సవాక్షన్నాయండి. దయచేసి దేవుడు ఇస్తున్నాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగ నిబ్బరమైన నీకు కావాలంటే కాపరిని వెంబడించాలి, కాపరి స్వరం వినాలి, కాపరి క్రమశిక్షణలు పెంచి తిరిగి పెద్దవాలి. సేవకులు ఎందుకు చెబుతున్నారు, సేవకులు ఏం చేస్తున్నారు అది ఆలోచించాలండి. మీరు ఎడిపోతే మాకెందుకండి, 10 రూపాయలు ఇస్తే మా చాలు. మీరు ఎక్కడికైనా పోండి, ఏమన్నా చేసుకోండి, మాకెందుకో. మీ వెనకాల పడి ఎందుకు చెప్పాలని? ఒకటి, ఈ లోకములో పాపములో నువ్వు పడిపోకూడదు కాబట్టి, ఈ లోకాలలో నీకు ఇచ్చిన కుటుంబాన్ని కూల్చుకోకూడదు కాబట్టి, ఈ లోకములో మరలా నువ్వు మోసపోకూడదు కాబట్టి, ఈ లోకములో దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళకూడదు కాబట్టి ఒక్కడ గుర్తుపెట్టుకోండి. దేవుడు 2 చేశాడు. ఒకటి, నీ భవిష్యత్తు ఎలా ఉండదో దేవుడికి తెలుసు, నీ భవిష్యత్తు ఎలా ఉండాలో సేవకుడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. బైబిల్ చదువుకోండి. దేవుడు తన చిత్తాన్ని సేవకుడికి ఈ రోజే నువ్వు చూస్తావు, కానీ రేపు నీ పరిస్థితి అంటే నేను చెప్పగలను, సేవకురాలుగా నేను చెప్పగలను. నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండదో, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండదో, దేవుడు మాట వింటే ఎలా ఉంటావో, దేవుడు మాట వినకపోతే ఎలా ఉంటావో, దేవుడి చిత్తం ఏంటో నీ కుటుంబం పట్ల దేవుడు చెప్పగలడు. దేవుడు తర్వాత ఆధిక్యత సేవకులుగా ఇచ్చాడు భూమి మీద. అందుకనే సేవకులు చెప్పింది ఎందుకు వినాలంటే తెలుసా? దేవుడు మాట కాబట్టి, దేవుడు నీకు చెబుతున్నా చేస్తున్నా మేలు కాబట్టి. ఒక్కొక్కసారి కష్టమే, ఒకసారి కొట్టేవాడు తిట్టేవాడే ఉంటాడు, కానీ లోబడమ్మా అంటాడు. ఆడ దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి, ఆడు నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, ఆడి మొహం నేను చూడని అనిపిస్తుంది, బాధే. కానీ దేవుడు లోబడమన్నప్పుడు ఒక్కొక్క టైంలో వెళ్ళి లోబడాల్సింది. ఒక్కొక్క సమయంలో ఒకరోజు దేవుడు మారుస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కుటుంబాన్ని కూల్చుకోవడం 5 నిమిషాల పని, క్రేన్తో ఇల్లు పడగొట్టుకోవడం 5 నిమిషాల పని, కానీ కట్టి చూడు ఎంత కష్టమో.
ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుని ఎంత కష్టమో, ఎంత బాధాకరమైందో. కాబట్టి మీకు ఇచ్చిన కుటుంబాన్ని మీరు పాడు చేసుకోకండి. దేవుడు కాపరిగా ఉంటామంటే ఆయన వెనుబడించడం, ఆయన స్వరాన్ని వింటాం, ఆయన వాక్యానికి లోపడటం, ఆయన చెప్పిన మాటకి లోపడటం. అంతా నా ఇష్టం కాదు, దేవా నీ ఇష్టం, దేవా నీ చిత్తం, దేవా నీ ఇష్టం. మనం బ్రదర్ని అడిగాను, ఏవయ్యా ఇల్లు అమ్మడానికి 5 నిమిషాలు పడదు, అమ్మేస్తా అయిపోతుంది, కట్టగలవా, కొనుక్కోగలవా జీవితంలో అడిగాను. అమ్మ జీవితంలో కొనుక్కోలేదండి అంటాడు. మరి అమ్మడానికి 10 నిమిషాలే కదా అయిపోద్ది, 2-3 లక్షలకి అయిపోద్ది, అమ్మేస్తారు. మరి తిరిగి అన్ని 20 లక్షలు పెట్టి మరి కొనగలవా? స్థలం కొనలేకపోతున్నాడు, ఇల్లేం కొడతాం? ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన భాగ్యము అమ్ముకోవటానికో, విడిపోవటానికో, నాశనానికి వెళ్ళటానికో, దుఃఖలు పడటానికో, అప్పులు పాలవటానికో, అనేకులను సాధించుకోవడానికి ఎంచుకోవాలా దేవుడు? నేను అభివృద్ధి పరచడానికి, సమృద్ధిగా ఉంచడానికి, నేను లేవనెత్తడానికి, అనేకులు సాక్షిగా ఉండడానికి నేను ఎంచుకున్నాడు. కానీ దేవుడి మాట ఎక్కడైనా తప్పిపోతున్నామేమో, దేవుడి వాక్యం వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నామేమో ఆలోచన సరి చేసుకో. నిశ్చయముగా ఉన్నతంగా నిలబడతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి చెప్పు. హల్లెలూయా. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో, లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో, లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో, సమరములో యేసయ్య నా ఊపిరి, యెహోవా నా కాపరి. హల్లెలూయా. దేవుణ్ణి కాపరిగా చేసుకున్న జనులు ధన్యులండి. కాపరి అంటే పొదుపిచ్చేవాడు మాత్రమే కాదు, నిన్ను సంరక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీ గిన్నె నిండి పొర్లి చేసేవాడు, నీ శత్రువులు ఎదుట నీకు విందు పెట్టేవాడు, నీ శత్రువును అణగదొక్కువాడు, నిన్ను క్షేమంగా ఉంచువాడు, నిన్ను కాపాడేవాడు, ఏ కొదువ కొరత లేకుండా సమృద్ధిగా అభివృద్ధి చేయవాడు. ఆయనే మనం చేయవలసిన ఆయన వెంబడించటం, మనం చేయవలసిన స్వరాన్ని వింటాం. ఆయన ఏం చేయమన్నాడు, ఏ ప్రకారం ఉండమన్నాడు, ఆ ప్రకారం మనము ఉంటాము. ఆ విధంగా మనం చేయగలిగితే యెహోవా నీ కాపరిగా నీకు సమృద్ధినిస్తాడు, అభివృద్ధినిస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. ఋతు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవిద్దాం. మైక్ తీసుకోమని పరిగెత్తు. అందరూ మోకరించండి. ప్రార్థన అంటే మోకరించాలి, కూర్చోడంగా. ఏమిటో మీరు అలవాటు చేసుకోండి. 5 నిమిషాలు మోకాళ్ళ మీద నిలబడాలి, లేదా లేచి నిలబడండి. మోకరించిన వాళ్ళు లేచి నిలబడండి. అంతేగాని ప్రార్థన ఆఖరి ప్రార్థన చేసినప్పుడు మౌనంగా ఉండద్దు, మోకాళ్ళ మీద ఉండండి. ఒక 5 నిమిషాలు మోకరించండి, అది శ్రేష్టమైంది.